హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. సో దీనిలో ఫస్ట్ త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు అంటూ రావడం జరిగింది సాక్షి పేపర్లో. 2-3 నెలల్లో నియమిస్తాం 982 మందికి. ప్రస్తుతం 242 మందే ఉన్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా భూ భారతి ద్వారా స్థానికంగానే భూ సమస్యల పరిష్కారం, అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి అంటూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 2-3 నెలల్లో 1000 మంది రెవెన్యూ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పెద్ద మండలాలకు 2 చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని చెప్పారు. వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూములను సర్వే చేయించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 892 మంది సర్వేయర్లు ఉండాలని, కానీ ప్రస్తుతం 242 మంది మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు. 35 నియోజకవర్గాల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలు ఉన్నాయని చెప్పారు. వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా తనకు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పోడు భూముల సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా భూభారతి ద్వారా సమస్యలు పరిష్కరించాలి అంటూ కూడా రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సో దీని గురించి మనకి నవ తెలంగాణ బ్యూరో పేపర్లో కూడా సర్వేయర్లను నియమిస్తాం, ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దుల సమస్యలను పరిష్కరిస్తామంటూ సో ఇక్కడ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్, మార్చి 21వ తేదీ నుంచి 10 పరీక్షలు అంటూ ఇచ్చారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహణ, గ్రేడింగ్ విధానం రద్దు, విద్యార్థులకు మార్కులతోనే మెమోలు, టైం టేబుల్ విడుదల అంటూ ఇచ్చారు. సో దీని గురించి చూద్దాం. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ కృష్ణారావు గురువారం టైం టేబుల్ను విడుదల చేశారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ టైం టేబుల్ రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు వర్తిస్తుందని పేర్కొన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే మనకి 10వ తరగతి పరీక్షల యొక్క టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. సో 21వ తేదీ మార్చి నెల శుక్రవారం రోజైతే ఫస్ట్ లాంగ్వేజ్ గ్రేడ్ ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1 కాంపోజిట్ కోర్సుకు అదే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా టైం టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. అశాస్త్రీయంగా జోనల్ విధానం అంటూ ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలి అంటూ మండలిలో శ్రీధర్ బాబు కోరినట్లుగా ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు మంత్రి దామోదర్ గారు వెల్లడించినట్లుగా ఇచ్చారు. నెక్స్ట్, అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు అంటూ సీతక్క గారు ప్రకటించినట్లుగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో జోనల్ విధానాన్ని పూర్తిగా అశాస్త్రీయంగా రూపొందించారని, దీనివల్ల ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అదేవిధంగా ఐవీఎఫ్ సేవలు మరింత విస్తృతం చేయాలి అంటే దామోదర్ గారు వెల్లడించినట్లుగా కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 317 జీవో సమస్యలకు పరిష్కారం చూపుతామంటూ ఇచ్చారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పినట్లుగా ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు, న్యాయవాదులతో మాట్లాడి జీవో నెంబర్ 317కు శాస్త్రీయ పద్ధతిలో శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జీవో 317 జారీ తర్వాత సవరణలపై మండలిలో సభ్యులు
ఏవిఎన్ రెడ్డి, ఇంకా తీన్మార్ మల్లన్న తదితరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఈ మేరకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోకు సంబంధించిన స్థానికత, బదిలీలు, పదోన్నతులపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. వీటి ప్రకారం గత నెల 29వ తేదీన జీవో నెంబర్లు 243, 244, 245 వీటికి అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీవిత భాగస్వామి వైద్య కేసులను ఈ నెల 31వ తేదీలోపు పరిష్కరిస్తామని అన్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా పరస్పర బదిలీ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 31వ తేదీ చివరి తేదీగా నిర్ణయించినట్లు శ్రీధర్ బాబు వివరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన 317 జీవోతో అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో కొత్త ఐటీడీఏలు అంటూ మంత్రి సీతక్క గారు వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.